స్వామివారి యొక్క ఏనుగులు వచ్చేసాయి. ఇక్కడ మనం ఆశీర్వాదం అయితే తీసేసుకుందాం. ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. హన్విక కొత్త వాళ్ళతో తొందరగా కలిసిపోతుంది. తిరుమల కొండను చూడగానే ఆ డివోషనల్ ఫీలింగ్ అని వస్తుంది. ఇంకా కొండ పైకి వెళ్దాము. చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి వ్లాగ్స్. 2025లో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. తిరుమల వ్లాగ్ తోటి అయితే మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. మీ బ్లెస్సింగ్స్ అయితే నాతో ఉంటాయి అనుకుంటున్నాను. ఈసారి యూట్యూబ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎనీవేస్, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ట్రైన్లోకి ఇక్కడ ఫుడ్ అయితే ప్యాక్ చేసి వస్తున్నాను. ఫస్ట్ నేను ఇలా సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, అందులో ప్యాక్ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఇంకా ఇప్పుడు ఎక్కువ సిల్వర్ది ఎవరు వాడట్లేరు కదా, ఇంకా బాక్స్లోనే ప్యాక్ చేద్దామని అయితే ఇంకా బాక్స్లో అన్నీ పెట్టేస్తున్నాను. మనం కింద ఒక టిష్యూ వేసామంటే ఇట్లా కొంచెం వాటర్ లాగా రాకుండా ఉంటాయి. అప్పుడు మనకి చపాతీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. అలా ఫుడ్ ప్యాకేజ్ చేసేసిన తర్వాత ఇక్కడ లగేజ్ కూడా ప్యాక్ చేస్తున్నాను. లాస్ట్ మూమెంట్లో మనకి ఎప్పుడు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది కదా, ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. తర్వాత మళ్ళీ ఇంకా లగేజ్ మొత్తం రీసెట్ చేసుకుంటూ ఉంటాము కదా. అలాగే ఇలా నేనైతే కొన్ని మర్చిపోయినవి ఉంటే మళ్ళీ అవన్నీ పెట్టేసుకొని లగేజ్ అంతా రీసెట్ చేసేసుకున్నాను. ఎనీ టైం కూడా మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళే వాళ్ళం కాబట్టి మేము ఇద్దరము ఏదైనా మర్చిపోయినా కూడా షేర్ చేసుకునే వాళ్ళం. ఈసారి మేమే వెళ్ళేసరికి ఇంకా అన్నీ కూడా గుర్తు పెట్టుకొని మరి పెట్టేసుకున్నాను. ఇక్కడ పాపనైతే రెడీ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ పిల్లల్ని రెడీ చేసేసామనుకోండి, మనకి ఏదైనా పని ఉన్నా కూడా నెక్స్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మళ్ళీ హడావిడిగా ఉంటుందని అయితే ఫస్ట్ పాపని ఫ్రెష్ అప్ చేసేసి జుట్టు వేసేసి తనని రెడీ అయితే చేసేసాను. ఆ తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. మాకు ట్రైన్ ఆల్మోస్ట్ 6:40కి అలా ఉండింది. బట్ తొందరగానే స్టార్ట్ అయిపోయాము. పాప ఉంటుంది, ఇంకా లగేజ్ ఉంటుంది కదా, హడావిడిలో పరిగెత్తడం అవన్నీ ఎందుకులే అని అయితే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. కానీ మేము చేసిన పని ఏంటో తెలుసా, మేము తొందరగా స్టేషన్కి రీచ్ అయ్యాము. టైం ఉంది కదా అని అయితే ఇంకా అక్కడ కూర్చున్నాము. ఎంతవరకు ఇంకా ట్రైన్ అనౌన్స్మెంట్ చేయకపోయేసరికి మేమే వెళ్ళి అడిగితే ఆల్మోస్ట్ అప్పటికి ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ పైన ఉండింది. ఇంకా మెల్లగా వెళ్దాంలే అని అయితే మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ చిప్స్ తీసుకుంటే ఆ షాప్లో అడిగాము. ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసింది అని అయితే చెప్పారు. ఇంకా వెళ్ళి చూస్తే ఆ ట్రైన్లో అందరు ఆల్మోస్ట్ కూర్చున్నారు. ఇంకా 10 minutes అయితే ట్రైన్ కదులుతుండే. ఇంకా దేవుడి దయ వల్ల ట్రైన్ అయితే మిస్ కాకుండా మంచి ట్రైన్ అయితే దొరికింది. ఆ తర్వాత ట్రైన్లో ఇక్కడ తిరుమలకి వీళ్ళు సేవ చేయడానికి వస్తున్నారంట. వీళ్ళు బాగా పరిచయం అయ్యారు. మా హన్విక కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చింది, కానీ తర్వాత బాగా కలిసిపోయింది. వాళ్ళతో అయితే బాగా ముచ్చట్లు పెట్టింది. ట్రైన్లో జర్నీ ఎలా అవుతుందో అనుకున్నాను, కానీ చాలా బాగా జరిగింది. వీళ్ళతో పాటు కూడా మాకు అన్నీ కూడా పాపను బాగా చూసుకున్నారు. లాస్ట్ వరకు కూడా వాళ్ళతోటే మేము కొండపైకి వెళ్ళాము. తిరుమలలో చూడాల్సినవి చాలా ఉంటాయి, మనకు తెలియనివి చాలానే ఉంటాయి. ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. వీళ్ళైతే ఎవ్రీ టైం కూడా ఇయర్లీ 2 times అలా వెళ్తూ ఉంటాడంట అంకులు. ఇంకా అంకుల్ అయితే మాకు అక్కడ ఉన్నవన్నీ చెప్పారు. ఇంకా మేమైతే మంచిగా అనిపించింది అంకుల్ వాళ్ళతోటి జర్నీ చేయడం కూడా. మాకు కూడా హ్యాపీగా మంచిగా ట్రైన్లో కూడా ఏం బోర్ కొట్టకుండా వాళ్ళతోటే టైంపాస్ అయింది చాలా. ఇలా బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే మనకు కూడా ట్రైన్లో చాలా టైం పాస్ అవుతుంది కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లగేజ్ చెక్ అయిపోయిన తర్వాత కొంచెం ఫోటో సెక్షన్, వీడియోస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. మెయిన్గా ఇక్కడ ఎంట్రెన్స్లో లగేజ్ చెక్ అని ఉంటుంది కాబట్టి అక్కడ టైం ఉంటుంది. అప్పుడైతే వీడియోస్, ఫొటోస్ అయితే తీసేసుకొని ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. కొండపైకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ మనకి రూమ్ అవి బుక్ చేసుకునేవి ఉంటాయి కదా, అవన్నీ రూమ్ అలొకేట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అలా ఒక 15-20 minutes అలా వెయిట్ చేసేసిన తర్వాత మేము రూమ్ కోసం అయితే వెతుకుతున్నాము. తిరుమలలో ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటి అంటే మనకు అన్నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ ఒక 1-2 kilometers దూరంలోనే ఉంటాయి. ఇంకా అది వెతుకోవడానికి మాకు ఒక 20-25 minutes అలా పట్టింది. మాకు వచ్చేసి వారాహి విశ్రాంతి భవనం అలా వచ్చింది. సో
అది ఆల్మోస్ట్ కోనేరు పక్కనే ఉండింది. ఇంకా అలా అడుక్కుంటూ అలా వెళ్ళేసరికి అయితే ఇంకా 20-25 మినిట్స్ పట్టింది. రూమ్కి అయితే వెళ్ళాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు అలా రెస్ట్ తీసేసుకొని అప్పుడు మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. మాకు అసలు ట్రైన్లో అస్సలు నిద్ర లేదండి. ఎందుకంటే మాకు వచ్చింది కింద, సో కింద సీట్ వచ్చేసింది. అక్కడ బాగా కాక్రోచెస్ ఉండే. మేము లైట్ ఆఫ్ చేయగానే అన్నీ ఒకేసారి బయటకు వచ్చేసరికి నేను అన్విక అయితే అసలు పడుకోలేదు. తర్వాత ఒక 1-2 తర్వాత అప్పుడు ఇంకా కొంచెం తగ్గాయి. అప్పుడు కొంచెం నిద్రపోయాం. కానీ మళ్ళీ తర్వాత మార్నింగ్ మనకు 5కి అన్ని టీ కాఫీ అనుకుంటూ వస్తూనే ఉంటారు కదా, దానివల్ల ఇంకా అసలు నిద్ర పట్టలేదు. ఇంకా రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి మా పక్కనే రూమ్కి దగ్గరలోనే వారాహిది టెంపుల్ ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు నాలాగా. మేము ఇంత 2 ఇయర్స్ ముందు వెళ్ళాం కానీ ఎప్పుడు కూడా వారాహి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం చేసుకోలేదు. ఈ ఫస్ట్ టైం మాకు సేవకు వచ్చిన వాళ్ళే మాకు చెప్పారు, టైం ఉంది కదా అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఇంకా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎవ్రీ టైం తిరుమలకి వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మంచిది అంట. సో మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఇంకా రూమ్కి వచ్చేసి రెస్ట్ అయితే తీసేసుకున్నాము. ఎందుకు బాగాలేదు ఫ్రెండ్స్? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏడు పాసిపోయినాయి. వైట్ కలర్, అది వైట్ పెయింట్. మన ఇంట్లో కూడా ఊడిపోయింది కదా, అట్లా ఊడిపోతా ఉంటాయి. పెయింట్ పెట్టాలి. దర్శనం ఇంకా ఈవినింగ్ ఉండేసరికి ఇంకా నెక్స్ట్ డే మాకు కొంచెం వేరే ప్లాన్స్ ఉండే, కిందికి వెళ్ళి తిరుపతిని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో అందుకని ఇంకా ఈరోజే ఏదైనా షాపింగ్ ఉంటే చేద్దామని అయితే అక్కడ బయట తిరగడానికి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ షాప్లో అయితే విగ్రహాలు కానీ అన్నీ చాలా బాగున్నాయి, దేవుడికి సంబంధించినవి అయితే అన్నీ బాగున్నాయి. మేము ఇక్కడే షాప్ చేసాము. కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాడు, ప్లస్ మనం కొంచెం బార్గెన్ చేయాలి. తిరుపతిలో మెయిన్గా చేయాల్సింది బార్గెన్ అండి. వాళ్ళు చాలా ఎక్కువ రేట్స్ చెప్పేస్తారు, మనం చాలా బార్గెన్ చేయాలి వాళ్ళతోటి, అప్పుడు మనకు చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తారు. ఇంకా ఇక్కడ చుడవ తీసుకుంటున్నాము. నాకైతే బయటది ఇలా బేల్పూరి చాలా ఇష్టము. మెయిన్గా మనకి తిరుపతిలో ఎక్కువగా ఈ బేల్పూరి కనిపిస్తుంటుంది, చాలామంది ఇది పర్చేజ్ చేస్తారు కదా. ఈ బేల్పూరి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నాకైతే ఇది చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ బేల్పూరి అయితే తీసుకుంటున్నాము. తను అదే చెప్తుంది, మేము ఎప్పుడు కూడా ఇలా వర్క్ కొంచెం మంచి బిజినెస్ అయ్యే టైంలోనే పోలీసులు వచ్చి తీసేస్తారమ్మా అనుకుంటే చెప్తుంది. సో కొంచెం అది బాధ అనిపించింది. బట్ వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, సో దానివల్ల అయితే వాళ్ళు తీసేయమంటారేమో, మనకైతే తెలియదు. పోలీస్ వల్ల తీసేయమంటారా? ఇట్లా పెట్టనియరా? అది మాత్రం మళ్ళీ పెట్టలేదు. టమాటా వేస్తారండి? టమాటా వేయలేదు, మీరు అడిగితే వేస్తాను. ఇక్కడే మారుతాయి, మళ్ళీ కింద మారు. అవునా? ఇప్పుడు మీరు ఇస్తారా? ఇంట్లో వచ్చినప్పుడు అట్లా ఇచ్చేసి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము మాకు 300 రూపీస్ దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే తీసుకున్నాము. మా రూమ్ నుంచి చాలా దూరంలో ఉంది, ఇంకా వేరే వాళ్ళని అడగడం ఎందుకని ఫోన్లోనే రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లో లాకర్ ఉంటుంది కదా, అక్కడ లాకర్లో పెట్టేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మంచిగా మాకు దర్శనం ఆల్మోస్ట్ 3.5 అవర్స్లో అయిపోయింది. ఫ్రీ దర్శనం వాళ్ళకైతే 12 అవర్స్ 15 అవర్స్ అలా పట్టిందంట.
చూసుకోండి. మరి స్పెషల్ ఎంట్రీ ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. ఇంకా ఫస్ట్ కాబట్టి అప్పుడు కొంచెం జనాలు ఎక్కువగా ఉండే. అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వచ్చేసి టిఫిన్ చేసేసిన తర్వాత వేరే ప్లాన్స్ ఉండే మాకు. మంచిగా కిందికి వెళ్ళి అంత తిరుమలని చూద్దాం అనుకున్నాము. కానీ మాకు ఎంత బ్యాడ్ లక్ అంటే మేము ఏసీ బస్సులో ఎక్కాము. ఇంకా మా నెత్తి పట్టేసి మొత్తం తిప్పేసరికి మొత్తం సిక్ అయిపోయాం, నేను మా పాప. ఇంకా ఎక్కడికి తిరిగేది లేదు అనేసి ఇక్కడ స్టేషన్లోనే ఏసీ రూమ్ ఉంటే అక్కడే ఇంకా రెస్ట్ తీసేసుకొని తర్వాత ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంతేనండి ఈరోజుకైతే వీడియో నచ్చిందా? మా తిరుమల వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.